ప్రారంభించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు మా మధ్య మీరు ఉన్నారు. అందరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జరుగుతున్న ఈ వివాహ కార్యక్రమం మీ నామానికి మహిమకరంగా, మీ బిడ్డలకు కుటుంబానికి దీవెనకరంగా మీరు జరిగించి సమస్త ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. వివాహకర్తగా మన మధ్యకు వచ్చినటువంటి పాస్టర్ బోడూరి ఎలీషా గారికి ప్రేమతో నా ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని విన్నాం. కొంతమందికి కొంచెం కొత్తగా ఉండొచ్చు. దేవుని వాక్యాన్ని రుజువు చూసిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. ప్రతిదిన బిడ్డలా కొద్ది నిమిషాలు అందరం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఉన్నాం. ముఖ్యంగా మీరు ఇద్దరు ఉన్నారు. ముఖ్యంగా నవీను, తర్వాత శిరీష. నవీన్ అమ్మాయి పేరుటయ్యా? అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు ప్రశ్న ఉందే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కొద్ది నిమిషాల పాటు చూడండి. ఏప్రిల్ రాసిన పత్రికలో, ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఒక మాట ఉంది. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది గాను, కాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. చలం. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. వివాహము అందరూ చక్కగా ప్రశాంతంగా నెమ్మదిగా మనస్సు పెట్టి వినండి. మీకు ఉపయోగపడతాయి మాట, మీకు మీ కుటుంబాలకు కూడా అవసరమయ్యే మాట. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. ఈ మాట కేవలం వివాహం గురించి మాత్రమే వ్రాయబడింది, ఘనమైనది అనే మాట. ప్రతిరోజు బిడ్డలారా, వివాహం అనేది ఈ వివాహ వ్యవస్థ, ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పరిచిన దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ ఇది. అన్ని వ్యవస్థలన్నీ కూడా కొంతకాలానికి తారుమారవచ్చు, కానీ వివాహ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంది. కారణము దానికి రూపకర్త దేవుడే. దేవుడు పెట్టిన వివాహం, దేవుడు పెట్టిన బంధం. హల్లెలూయా. చూడండి, ఆది కాండము 2వ అధ్యాయంలో దేవుడు ఎందుకు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు చూద్దాం. 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయగలుగును. బాయ్, నా ప్రసంగం మొత్తం మీరు మీటింగ్ వేశారు. నవ్వుకుంటామా? హల్లెలూయా. రైట్. 2వ అధ్యాయం నవీన్ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ ప్రసంగం ఇంట్లో రోజు పెద్ద చూడాలి. అంత మీ ఎదురు కోసం చెప్పేది ఆల్రెడీ మాత్రమే పెద్దలేదు. ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయం 18వ వచనం వస్తున్నాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అని అనుకునేదో. దేవుడు సృష్టి మొత్తాన్ని సృజించిన తర్వాత ఏదైనా తోటలో ఆదామును ఆయన ఒక రాజుగా, ఏలువానిగా నియమించిన తర్వాత సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో కూడా ఆడ మగ ఉన్నాయి. ఒక మానవ జన్మలో ఒక ఆదాము మాత్రమే ఒక్కడిగా ఉన్నాడు. ఆదాముకు తోడు ఎవరు లేరు. ప్రతి జీవిలో కూడా ఆడ మగ ఉంది. కానీ ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఎటు వెళ్ళినా ఒక్కడే వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు చూసాడు ఆదాము దేవుడు చూసి, అదే ప్రతి జీవిలో మగ ఆడ ఉంది, కానీ ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు మనస్సులో అనుకుని ఏం చేసినట్ట, సాటి అయిన సహాయము చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. సాటి అయిన సహాయం. ఎవరికి సాటి అయిన సహాయము చెప్పాలి? ఆదాముకు దేవుడు సాటి అయిన సహాయం చేయాలని నిర్ణయించాడు. సాటి అయిన సహాయం చేయాలంటే ఎట్లా చేయాలి? ఒక ఇల్లు కట్టి సరిపోతుందా? లేకపోతే ఒక 10 ఎకరాల పొలం సరిపోతుందా? ఇవి కాదు. సాటి అయిన సహాయం అంటే తనకు ఒక తోడు కావాలి.
ఆదాముకు తోడు కావాలి అని దేవుడు మనస్సులో అనుకున్నాడు. హల్లెలూయా. ఆదాముకు తోడు కావాలని మనస్సులో ఎవరికి రాని ఆలోచన దేవుడికి వచ్చిన మొదలు. ఇప్పుడు నవీను ఇంతవరకు ఒంటరిగా ఉన్నాడు. నవీన్ ఒంటరిగా ఉన్నావు కదా? హల్లెలూయా. ఇంతవరకు ఒంటరిగా ఉన్నాడు. అబ్బాయి ఇంతవరకు పని చేసుకుంటూ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి అన్ని ఇచ్చేసేవాడు. వినా సాయంత్రానికి 10 గంటలకి స్నానం చేసి చక్కగా భోజనం చేసి ఇంట్లో ఒక్కడే పడుకుంటా ఉంటాడు. ఎదురైనా సరే ఒక్కడే అయిపోయాడు. అబ్బాయికి తోడుంటే మంచిది అని తల్లిదండ్రులు ఎందరో ఆలోచన చేశారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయమును ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? సాటి అయిన సహాయం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఆదాములో నుంచే. ఆదాములో ఉన్న ఒక ప్రక్కటెముకను ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ఒక ప్రక్కటెముకను చేసి ఒక స్త్రీగా తయారు చేసి దేవుడు ఆదాము ముందు నిలబెట్టాడు. వినాలి, దేవుడు ఆదాము ముందు అవ్వమును తయారు చేసి నిలబెట్టి అట్లా చూపించాడు. వెంటనే ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఆదాము అంటే నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసం. అసలు ఆదాముకి ఎలా తెలిసింది ఎముకల్లో ఎముకని? నా మాంసములో మాంసమని ఆదాముకి ఎలా తెలిసింది? అదే అంటున్నాను, అది దేవుడు పెట్టిన బంధం. హల్లెలూయా. అది దేవుడు పెట్టిన బంధం. నా ఎముకలలో అంటే నా అనే మాటలో సొత్తు. ఇప్పుడు నవీను ఇంతవరకు ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు నవీను సొత్తు ఒకరు కాబోతున్నారు. ఎవరో ఏమా శిరీష నువ్వేనా? హల్లెలూయా. ఇప్పుడు శిరీష నవీనుకు సొత్తు కాబోతుంది. ఇప్పుడు నవీన్ అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం ఇంతవరకు ఎక్కడ తయారైంది, ఎక్కడ పెరిగింది? ఇప్పుడు చూసాడా? ఎక్కడ కొత్తపేట, ఎక్కడ ఇప్పుడు ఎక్కడ నవీన్ ఇప్పుడు వెళ్ళదు కొత్తపేట ఎలా మంచిది. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, కానీ ఈ బంధం దేవుడు పెట్టిన బంధము. ఈ ఎముకను దేవుడు ఆదాము నుంచి ప్రక్కటెముకను ఏ విధంగా తీసి ఏ విధంగా ఒక స్త్రీని తయారు చేశాడు, ఆ రోజు నుంచి ఆ క్రమం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు నవీన్ నుంచి ఒక ప్రకటనకు దేవుడు తీసి నవీన్ కోసము సాటి అయిన సహాయముగా శిరీష్ అనుసిద్ధపరచాడు. సాటి అయిన సహాయం. ఇప్పుడు నవీన్కు శిరీష ఎలా ఉండాలి? సాటి అయిన సహాయం, ఉపకారి, సాటి అయిన ఉపకారిగా శిరీష ఇప్పుడు నవీన్ కోసం కొత్తపేట నుంచి కుడి వచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పరిచాడో. దేవుడు పెట్టిన బంధం భార్యాభర్తల బంధం మనిషి పెట్టింది కాదు, దేవుడు పెట్టిన బంధం ఇది. ఇది ఎప్పటికి పోదుకోవడం. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కుటుంబం గురించి ఆత్మపూర్ణుడై మాట్లాడుతున్న మాట. కుటుంబంలో భార్య భర్త పట్ల ఎలా నడుచుకోవాలి, భర్త భార్య పట్ల ఎలా నడుచుకోవాలి అనే విషయం ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, 5వ అధ్యాయంలో 28వ వచనంలో, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. ఇప్పుడు నవీను వినండి, ఇప్పుడు నవీను శిరీష ఎలా ప్రేమించాలి? నవీను శిరీష ఎలా ప్రేమించాలి? సహజంగా పెళ్ళైన కొత్తలో ఉన్న ఆ ప్రేమ వేరే ఉంటుంది కదా. పెళ్ళైన కొత్తలో అలాగే విన్నాను, పెళ్ళైన కొత్తలో ఉన్న ఆ ప్రేమ అది వేరే ఉంటుంది కదా. అది ఇప్పుడున్న జనరేషన్లో క్రమక్రమంగా కాలం మార్పుల కొద్దీ మనుషుల మధ్య భార్యాభర్తల మధ్య ప్రేమలు తగ్గిపోతా ఉన్నాయి. ఇప్పుడు అది దేవుని చిత్తానికి విరుద్ధము అనే విషయం మనకు తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, భార్యాభర్తలు ఎలా ఉండాలంటే భర్త ఎప్పుడు కూడా భార్యను తన సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడో అలా తన భార్యను ప్రేమించాలి. ఇది దేవుడు పెట్టిన బంధం. హల్లెలూయా. భార్యను ప్రేమించాలి. భార్యను తమ సొంత శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటారు? చూడండి, ఇప్పుడు మన శరీరం మనకు నచ్చకపోయినా, పక్కన నచ్చకపోయినా, మనకు బాగా నచ్చింది, ఎలా ఫీల్ అవుతాం? అసలు నా అంతటి చెప్పలేటమ్మా, అసలు నా అంతటి అంతకాడు, చూడండి నేను ఎంత హ్యాండ్సమ్ ఉన్నాను కదా అనుకుంటాను. నేను ఎవరి కావాలి అలా అనుకుంటూ ఉంటారు. అంటే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ? నా శరీరాన్ని నేను ఎంత ప్రేమించుకుంటున్నాను. బాగోపోయిన ఎదురు మనుషులు బాగోపోయినట్లే నేను అందగాని, నేను హ్యాండ్సమ్ అనుకుంటా ఉంటాం. అలా అనుకోని ఎవరికి తృప్తి పడతా ఉంటారు. మంచిది. అయితే దేవుని వాక్యం
సెలవిస్తోంది, ఒక పురుషుడు తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడో ఆ విధంగా తన భార్యను కూడా ప్రేమించవలెను. హల్లెలూయా. శిరీష, నేను ఎంతో ప్రేమిస్తున్నానేసి మొహం చిట్లించుకుని తల ఉంటుంది. మొహం చిట్లించి నేను ప్రేమ అంటా ఉంటుంది. ఎలా ఉంటుంది? వెరైటీ కదా. చూడండి, ఇక్కడ దేవుని బిడ్డలు తమ కుటుంబాన్ని ఏ విధంగా ప్రేమతో వర్గలు చేసుకున్నారో, ఏ విధంగా ప్రేమతో వర్గలు చేసుకోవాలని నేర్చుకున్నారో, వారు ఏ విధంగా సంపాదించుకున్నారో ఎలా చూద్దాం. వారి గృహాల్లో వారు ఏ విధంగా తమ భార్యను ప్రేమించారో, ఏ విధంగా పిలుచుకున్నారో చూద్దాం. దేవుని బిడ్డ కానీ ఖచ్చితంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య ప్రేమను పెంపొందింపు చేసుకునే విధంగా పలకరింపులు కావచ్చు, చేసే పనులు కావచ్చు ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పుడు పురుషుడు భార్యను ప్రేమించాలి. హల్లెలూయా. ఎవరు ప్రేమించాలంట? ఎవరు ప్రేమించాలి? తన భార్యను మాత్రమే. హల్లెలూయా. తన భార్యను ప్రేమించాలి. చూడండి, ఇక్కడ 4వ అధ్యాయం పరమగీతాలు 4వ అధ్యాయంలో చూడండి, ప్రేమను ఏ విధంగా చిగురింపు చేసుకోవాలో. అందరికీ ప్రార్థనకు వచ్చేవాళ్ళకైనా రాని వాళ్ళకైనా ఈ మాటలు చాలా మంచిది. ఇవి దేవుని మాటలు. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు సంపాదిస్తున్నాడు? నా ప్రియురాల నీకు సుందరివి. చాలు. ఎవరు సంపాదించాడండి? ఏడు కొట్టిన మొహంగాన ఎప్పుడు మొహంలో జంపోతులు పాల్గొంటూ ఉంటాయి. సంభాషణ చూసారా? లోకంలో సంభాషణ అదే కాదు. దేవుని పిల్లలు ఖచ్చితంగా ఎలా ఉండాలంటే, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి. ప్రపంచంలో నీకు అత్యంత అందమైన స్త్రీ ఎవరు అంటే నవ్వి ఎవరు చెప్పాలి? నవి, ప్రశ్న నీకే. నీకు అందమైన సుందరి ఎవరయ్యా అంటే ఎవరు చెప్పాలి? నాకు వినపడట్లా, మీకు వినపడుతున్నామా? శ్రీనేష, ప్రపంచంలో ఆమె తప్ప నాకు ఇంకెవరు కూడా అందగత్తలు కనబడట్లేదు. హల్లెలూయా. ప్రపంచంలో నా భార్య నాకు అందగత్తే అని ఎవరైతే అనుకుంటారో ఆ కుటుంబం ఎప్పుడు బాగుంటుంది. అలా అనుకున్న సమయంలో కొన్ని క్రమంలో కొన్ని కుటుంబాలు ఎలా ఉంటుందంటే అక్కడికి నచ్చలు కొన్ని విషయాలు. నా భార్య సుందరి, సుందరి, నా ప్రియురాల, నా డార్లింగ్ అని పిలుస్తాను అనుకో, అత్తకి ఎలా ఉంటుంది? మూర్తి పుట్ట ఇంకేమన్నా బెల్లం ఏమైంది? బెల్లం అయిపోయిందిలే కదా. ఆడమని శత్రులు ఎవరు? అరే కొంచెం నవ్వటమ్మా. ఆడమని శత్రులు ఎవరు? మా ఇంట్లో శత్రులు ఎవరు లేరండి, మా పని వాళ్ళు ఎవరు మరి ఇక్కడ మంచిది. లేకపోతే అదృష్టవంతులు ఉత్తమ విధాలుగా తీర్చిదిద్దబడ్డు దాకా. బిడ్డలు మనం చూస్తున్నాం, కొంతమందికి భార్యాభర్తలు ప్రేమగా ఉండటం కొంతమంది నచ్చకపోవడం, మూసి తిప్పుకుంటారు కదా. మీకు సంఘంలో నేను చాలా చదువుతూ ఉంటాను. కొడుకు కోడలు బండి మీద వెళ్తున్నారు అనుకో, ఎవరికి నచ్చదో? అత్తకు నచ్చదు. కూతురు అల్లుడు బండి మీద వెళ్తున్నారు, ఎవరు నచ్చింది? ఏ బ్యాగ్ అర్థం కాక నా బాధ. హల్లెలూయా. కొంతమందికి అదొక రకమైన ఈర్ష్య, స్వార్థం, ఇట్లా ఉండే కుటుంబాలు కట్టబడవు. ఇప్పుడు గౌరవించారా? ఇప్పుడు కూడా కుటుంబాలు అందరూ, కుటుంబంలో ప్రతి ఒక్కరు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రేమను చిగురింప చేసుకోవాలి, ప్రేమలో వర్తిల్లాలి అని నేర్పించేదే దేవుని వాక్యం. అందుకే ప్రపంచంలో ఎక్కువ మంది క్రైస్తవులు చూడండి, వారు ఉన్నంత సంతోషంగా ఎవరు ఉండలేరు, ఉండరు కూడా. ఎందుకంటే దేవుని వాక్యము వారిని ఆ విధంగా నిలబెడుతూ ఉంటుంది, కడుతూ ఉంటుంది. మనం చూస్తుంది ఇక్కడ, నా ప్రియురాల నీవు సుందరిని, నీవు సుందరి. సహజంగా పెళ్లి కాకముందు అబ్బాయిలు అమ్మాయిలకు ప్రేమ లేక వర్ణిస్తారు, రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు. ఎంత ఇదిగా వర్ణిస్తారంటే అప్పుడు కవిత్వాలు పుట్టుకొస్తా ఉంటాయి. కవిత్వాలు ఎవరిని వర్ణిస్తానికి? ఎవరిని వర్ణిస్తానికి? గాల్పురని వర్ణిస్తానికి కవిత్వాలు పుట్టుకొస్తా ఉంటాయి. ఆ కవిత్వాలు వారి దగ్గర పుట్టుకొస్తే పనులు ఇంకా చాలా పటిష్టంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ కవిత్వాలు భార్య దగ్గర పుట్టి రావాలి. ఇప్పుడు దేవుడు వాక్యం అదే మనం నేర్పిస్తాం. చూడండి, పరమగీత గ్రంథంలో భార్య ఎప్పుడు కూడా భర్తను ఎట్లాగా చూసుకోవాలో కూడా మనం చెప్తున్నాం. 4వ అధ్యాయంలో భర్త ఏ విధంగా వచ్చుకుంటాడు? 10వ వచనం, 4:10, పరమగీతాలు 4:10. ప్రాణేశ్వరి. ఎలా వర్ణించాడు? ఎలా వర్ణిస్తున్నాడు? అందరూ ప్రార్థన తెలియదు ఇక్కడ.
ప్రార్థనకి ఎలా ఉన్నామో చేస్తుంది కొద్దిగా వాక్యాన్ని అర్థమైంది. హల్లెలూయా. కుటుంబాలు ఎలా ఉంటే బాగుంటాయి? వివాహ వ్యవస్థను పెట్టిన దేవుడు, కుటుంబ వ్యవస్థను ఏర్పరిచిన దేవుడు. దేవుని పిల్లలకి భర్త ఎప్పుడు కూడా తన భార్యని ఎలా పొగడాలి, ఎలా మెచ్చుకోవాలి? చూడండి, ఇక్కడ 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రాణేశ్వరి ఏమంటున్నాడు ఇక్కడ? ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురమో, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరమో అని అన్నాడు. దానికి నవీన్ శిరీషని వినండి. శిరీష, నీ ప్రేమ ఎంత మధురం, నీ ప్రేమ ఎంత అమరో నా ప్రాణేశ్వరి అని అన్నాడే అనుకో నవీను. అప్పుడు శిరీష ఎంత హ్యాపీ ఫీల్ అవుతో వినాలి. అమ్మ మీరు ఎందుకు వేస్తున్నారు మధ్యలో? అమ్మ మీ తమ్ముడికి ఏం కాదమ్మా, అందరికీ తరబడి చేయను. ఏం చేస్తాం? నేను సంఘంలో అమ్మని అట్లాగే నవ్వించుకుంటూ ఉంటుంది. ఎందుకంటే బాధలన్నీ మర్చిపోయే స్థలం ఇదే. లోకంలో బాధలన్నీ మర్చిపోయే స్థలం ఏది అంటే దేవుడి మందిరమే. సమస్యలకు పరిష్కారం నిలవేది దేవుడి మందిరమే. ప్రజలకు మనం చూస్తున్నాం ఇక్కడ నవీను తన భార్యను, కాబోతున్న భార్య శిరీషను చూడు ఎలా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రాణేశ్వరి అని ఏ వ్యక్తికి సంపాదించాడో నవీన్, ఇక నుంచి నువ్వు ఎవరు సంపాదించాలి? ఏది కూర లేదు, ఒక్కొక్కైతే ఏది ఏ కూర ఇది ఎవరిని దొరికింది కూర ఇక అర్థం కాదా? ఇప్పుడు కొన్ని మీకు చెప్పాలి. మీరు నాకు దొరికారు కాదు, ఇవాళ మీరు చెప్పాల్సిందే. తల్లిదండ్రులు పిల్లలకి అన్ని నేర్పిస్తారు, వంట తప్ప. మీకు అర్థం కాదా? వంట తప్ప. అసలు నా పిల్లలు వంట చేయడం ఏంటి? నా పిల్ల అసలు నా కూతురు వంట చేయడం ఏంటి అన్నట్టుగా పిల్లలకి వంట చేయడం నేర్పించట్లా. పెళ్ళి తర్వాత నేర్చుకోవచ్చు అంటున్నారు. అందుకే కొన్ని బంధాలు అచుకులుగా ఉంటా ఉన్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఆడపిల్లను చక్కగా పద్ధతిగా పెంచాలి. ఒక అయ్యే చేతిలో పెట్టబోతున్నాం కాబట్టి పెట్టాల్సిన చెప్తున్నాం. ఆల్రెడీ పెట్టాలి ఈ విషయం కాదు, పెట్టబోతున్న విషయం చెప్తున్నాం. ఒక అయ్యే చేతిలో పెట్టాలి కాబట్టి పిల్లలకి వంట చేయడం నేర్పించాలి. వంట చేయడం కూడా చాలా అవసరమే. ఆడపిల్ల లక్షణం అది. హల్లెలూయా. భర్త ఎక్కడ తెచ్చుకోవాలి? ఎక్కడ తెచ్చుకుంటాడు భర్త? నేను మా ఆవిడకి ఎప్పుడన్నా ప్రతిరోజు కూడా వంట చేసిన తర్వాత, వంట తిన్న తర్వాత నేను తింటా. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది ఈరోజు, చాలా వంట చాలా టేస్ట్గా ఉంది. ఇంకా మా ఆవిడ ఇక్కడ ఉంది, మీకు ఎవరు కనబడదు. ప్రతిరోజు నేను కాంప్లిమెంట్ ఇస్తా. ఇక అంతే, ఇక 2 రోజులు ఇంకా 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 టేస్ట్ చేస్తా ఉంటుంది. ఈ అబ్బాయి నవ్వేది ఎప్పుడు ఏం కూర చేయటం అన్నాడు అనుకో, ఇక రోజు ఏమని చేస్తా, ఉప్పులో కారం ఉప్పు ఎక్కువ ఇబ్బంది కూరలో. ఇక అర్థం కావట్లా. ఏమా చక్కగా మీ వారికి వంటను చక్కగా చేయడం కూడా నీ బాధ్యతే. మీ వారిని మైమలు పెంచాలి. హల్లెలూయా చెప్పండి. ఏమో అవునా కాదు నా మాట? అవునా కాదా? ప్రియదేవుడు మనం చూస్తున్నాం, నీ ప్రేమ ఎంత మధురమో. భర్త తన భార్యను పొగుడుతున్నాడు ఇక్కడ. కొంతమందికి చక్కగా పలకరించుకోవడం, పొడవుగా పలకరించుకోవడం కూడా తెలియదు కొంతమందికి. ఏమయ్యో సంభాషణ ఏమయ్యో, భర్త పొలం పనికి ఇంటికి వచ్చాడు, ఏమయ్యో కొద్ది గ్లాసుతో మంచి నీళ్ళు అన్నాడు. ఏమయ్యో కొంత ఉంది అక్కడ ఉంచుకుందా? ఏమయ్యో లేకపోతే కొన్ని తావయ్యమ్మ స్నానం చేస్తాను దండ పెట్టేసి తీసుకోపోయి. అసలుకే పొలం పని వేసి అలిగిపోయి కదా, ముళ్ళంతా మొక్క చెట్టుకు పోయి బాగా తయారైపోయి ఇంటికి వచ్చిన మనిషికి ఇక్కడ వచ్చి ఈ సమాధానంతో ఇంకా బాగా తగ్గిద్దా? ఇది అర్థం కావట్లేదు. హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోట చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఎలా ప్రేమించాలి? తన సొంత శరీరం వలె ప్రేమించాలి. తన సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడో అలా ప్రేమించాలి. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఇప్పుడు
చూడండి, ఇప్పుడు భార్య ఇంటికి రాగానే బైబిల్లో ఒక సంఘటన జరిగింది. ఆది కాండంలో ఒక మాట చూస్తున్నాం. చూడండి, ఆది కాండము బైబిల్ ఉన్నవాళ్ళు పరిగెత్తండి. 24వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఎదురు పెట్టారా? 24వ అధ్యాయము 67వ వచనంలో ఉంది. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారములోకి ఆమెను తీసుకుని పోయిను. అట్లు అతడు రెక్కలు పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయింది. అతడు ఆమెను ప్రేమించును. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందును. హల్లెలూయా. మగ మనిషికి ఎన్నో ఉంటాయి బాధ్యతలు. కొన్ని పనులు అవ్వక, కొంచెం అప్పులు ఎక్కువయ్యి దిగులు, విచారం, కొన్ని సమస్యలతో మగ మనిషి ఉంటాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఇస్సాకు తన భార్య రెబ్కా, వీరిద్దరి జీవితంలో చూస్తూ ఉన్నాం. ఇస్సాకు తన భార్యను ప్రేమించాడు. పరిగ్రహం అంటే పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి ప్రేమించాడు. ఆమె ఇంట అడుగు పెట్టింది. ఆమె ఇంట అడుగు పెట్టగానే చూడండి, ఇస్సాకు హృదయంలో ఉన్న దుఃఖంతో పోయినట్ట. హలో చెప్పండి. ఇస్సాకు హృదయంలో ఉన్న దుఃఖము ఏమిటి? నివారించబడిను, దుఃఖ నివారణ పొందను. అంటే భార్య ఎప్పుడు కూడా భర్త హృదయములో దుఃఖాన్ని నివారించేదిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఓకే, రైట్, మంచిది. ఇప్పుడు భార్య ఎలా ప్రేమించారు భర్తను చూడండి. పరమగీతాలు 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఎలా సంబోధన ఎప్పుడు కూడా, సంభాషణ అలాగే సంబోధన ఎప్పుడు కూడా రుచికరంగా ఉండాలి. చూడండి, 1వ అధ్యాయంలో 16వ వచనం. నా ప్రియుడా, నీవు సుందరుడవు, నీవు మనోహరుడవు. 2వ అధ్యాయం 5వ వచనం. వినండి, భర్త చూపించే ప్రేమకు భార్య ముగ్ధురాలైపోవాలంట. భర్త చూపించే ప్రేమకు భార్య ముగ్ధురాలయ్యేవాళ్ళు. ఇక్కడ మనం చూస్తున్నాం, నా ప్రియుడా ఎలా ఉంటుంది ఇక్కడ? నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. అంటే ఇక్కడ చూడాల్సింది దేహాన్ని కాదు, మనస్సును కూడా చూడాలి. మనస్సు ఎప్పుడు కూడా సుందరమైనదిగా ఉండాలి. కొంచెం ముందు మనస్సు ఎప్పుడు సుందరమైనదిగా ఉండాలి. కొంతమందికి దేహం బాగుండొచ్చు, హ్యాండ్సమ్ కూడా మనసు మాత్రం రావాలి. ప్రజోన్ బిడ్డ మనం చూస్తున్నాం, నా ప్రియుడా నీవు సుందరుడము, అతి మనోహరుడు అని చెప్పిన తర్వాత నీ ప్రేమాతిశయం చెప్పిన మూర్ఛిల్లుచు అని అంతగా ప్రేమించాడు భార్యను భర్త. భార్యను భర్త అంతగా ప్రేమించాలి. చూడండి, కొంతమందికి ఉన్న ఒక అలవాటు, బయట ఎంతసేపు అని గడిపొస్తారు. ఫ్రెండ్స్తో లేకపోతే పార్టీలోనో ఎంతసేపు గడిపొస్తారు. కానీ భార్యతో గడపడానికి మాత్రం క్షణం తెలియకూడదు. భార్యతో గడపలేరు. ఒక 5 నిమిషాలు భార్యతో చక్కగా సంతోషంగా మాట్లాడలేరు. ప్రేమగా ఒక 5 నిమిషాలు ఉండలేరు. బయట గడిపినంత ఆనందంగా ఇంట్లో కొంతమంది తమ భార్యని దగ్గర ఉండలేరు, గడపలేరు. దేవుని వాక్యం మనం ఒప్పుకోదాం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా భార్యను చక్కగా భార్యగా ప్రేమించవలసింది అని హెచ్చరిస్తాము. భర్త ఎప్పుడు కూడా భార్యను ఎలా ప్రేమించాలంటే, ఇక్కడ భార్య ఉంటుంది ప్రేమాతిశయం చేయడం, అంతగా ప్రేమించాడు. నేను మూర్ఛిల్లుచున్నాను. హల్లెలూయా. సపోజ్ ఒక రోజున శిరీష వంట చేసింది, కొద్ది కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది. భర్త బయటకు వెళ్ళి ఇంటికి వచ్చాడు. ఏమై కొంచెం భోజనం పెట్టు అన్నాడు. అమ్మాయి చక్కగా ప్లేట్లో చక్కగా పెట్టుకొని తీసుకొచ్చి తినండి అంటుంది. అబ్బాయి చక్కగా కలుపుకొని తింటాడు. ఆ కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది, కొంచెం కారం ఎక్కువైంది. అప్పుడు నవ్వి ఎంత హ్యాపీగా ఉంటాడు. నవ్వి హ్యాపీగా ఉంటా, కోపంగా ఉంటారా? నిజం చెప్పాలి. ఇప్పుడు అంతకుముందు మాట ఇవ్వాలి. చూసావు మేము ఎవరైనా ముసిమిషన్ అవుతుంటాం. హల్లెలూయా. కోళ్ళు కొంచెం ఉప్పు ఎక్కువైనా సరే చక్కగా తిని చాలా బాగా చేశావు అన్నాడే అనుకో. వంట బాగా చేశావు శిరీష, ఎంత చక్కగా ఉందో అన్నాడే అనుకో. అప్పుడు శిరీషకి ఏమంత వస్తుంది? నేను పెట్టిన కామను తినాల్సిందే అనాలా? మీకు అర్థం కదా? నేను పెట్టిన కామను తినాల్సిందే అనాలా? అనుకుంటుందా?
నేను కొంచెం పొరపాటున మర్చిపోయి ఉప్పెక్కు వేసినా కానీ నా భర్త బాగా చేశాడు, బాగా చేసావు, నువ్వు చాలా బాగుందని మెచ్చుకున్నాడు అనేసి ఆ అమ్మాయి మంత్రముగ్ధురాలైపోయింది. ప్రేమాతిశయం చేత మూర్చిపోయే స్థితి అంట. నా భర్తను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ కూర దగ్గర అర్థమైపోయింది. అట్లా ప్రేమను వర్ధలు చేసుకుంటే ఆ కుటుంబాలు బాగుంటాయి. హల్లెలూయా. ప్రేమను వర్ధలు చేసుకోవాలి. ఆ విధంగా ఏ కూరని ఎప్పుడు చూసిన కూరలో కారం ఎక్కువ, ఉప్పు ఎక్కువ, ఏం కూరని ఎవరికి నేర్పింది అనేసి నా కస్మస్ వరకు ప్లేట్లు విరాట్లు వేసుకునే చెప్పులు నా కొండలు పగిలిపడ్డ నెలల్లో మీకు అర్థం కావట్లేదు. మీద ఎవరు పొగలేదు అట్లాగా. మీరు చాలా మంచివాడు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఆ విధంగా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరి అభిప్రాయం ఒకరు గౌరవించాలి. ఒకరి అభిప్రాయం ఒకరు గౌరవించుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అపార్థాలు రాకూడదు. ఇప్పుడు తొందరగా అర్థం చేసుకునేంత జ్ఞానం లేకపోయినా అపార్థం చేసుకునేంత జ్ఞానం విపరీతంగా ఉంది. మీకు అర్థం కాదు. చెప్పండి, కుటుంబాలు ఇప్పుడు అపార్థాలు ఎక్కువన్నాయా లేకపోతే అర్థం చేసుకునే మనుషులు ఎక్కువ? అపార్థాలు ఎక్కువ చేసుకోండి. ఆ విధంగా కుటుంబాలు ముక్కచిత్రం అవుతూ ఉన్నాయి. అపార్థాలు ఉండకూడదు, అనుమానాలు ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, భర్తలు ఎప్పుడు కూడా తమ భార్యలను అనుమానించకూడదు, పరిత్యజించకూడదు, విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం భార్యను ఎప్పుడు కూడా పరిత్యజించకూడదు, విశ్వాసఘాతకులుగా ఉండకూడదు, భార్యను ఎప్పుడు అనుమానించకూడదు. అదేవిధంగా భార్య ఎప్పుడు తన భర్తను అనుమానించకూడదు, అవమానించకూడదు. భర్తకు ఇయ్యవలసిన గౌరవాన్ని ఖచ్చితంగా భర్తకు ఇవ్వవలసిందే. ఎందుకంటే నీ తలకు శిరస్సు పురుషుడే. పురుషుడు లేకపోతే ఇంటికి ఏముంది విలువ? తక్కువ. కాబట్టి భార్య ఎప్పుడు కూడా తన భర్తను గౌరవించాలి, తగినంత గౌరవాన్ని భర్త కావాలి. సేమ్ టైం భర్త ఎప్పుడు కూడా తన భార్యను ప్రేమించాలి, విశ్వాసఘాతకునిగా ఉండకూడదు. నీవే నా జీవితం, నీవే నా ప్రాణం అనేంతగా ప్రేమించుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? వివాహం ఇప్పుడు ఈ ఇద్దరు ఒకటవుతున్నారంటే ఇది మన ప్లానింగ్ కాదు, దేవుని ప్లానింగ్. ఇది మనం ఎన్ని ప్రయత్నాలు చేశాం ఇక్కడికి వచ్చిన దగ్గర బ్రేక్ పడింది. దేవుని ప్రణాళిక. ఆ ఎముక కొత్త పట్ల పెరిగింది, కొడిగిపూడిలోకి వచ్చి అతుకుపోతాం ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు నా భర్త అంటదా, మా భర్త అంటే అమ్మాయి. మీకు అర్థం కదా? నా భర్త నా సొత్తు. హల్లెలూయా. అదేవిధంగా భర్తకు భార్య మీద అధికారం ఉంటుంది, భార్యకు భర్త మీద అధికారం ఉంటుంది. నువ్వు నా మీద భర్తను చేయడం ఏంటి అన్నది ఎప్పుడు కూడదు. ఒకరినొకరు సలహాలు ఇచ్చుకోవాలి. అదే సాధ్యమైన సలహాలు అదేంటి, ఒకరినొకరు సలహాలు ఇచ్చుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, అర్థం చేసుకోవాలి, అపార్థాలు స్థావులు ఎప్పుడు చూసుకోవాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. కొన్ని గృహాలు ఎలా ఉంటుందా, భార్య భర్తలు ఇద్దరు చక్కగా ఉన్నారనుకో, చక్కగా హ్యాపీగా ఉన్నారనుకో, కొంతమందికి అత్తలకు నచ్చదు. ఆ ఇద్దరి మధ్య ఏదో రకంగా కిరికిరి పెట్టాలని. ఏం పెట్టాలని? కిరికిరి పెట్టాలి. చూసేవయ్యా, అమ్మాయి కోరేశ్వరమ్మ అందే ఒక మాట, కోరేశ్వరమ్మ అసలు నా గురించి పట్టించుకోవట్లేదు. అసలు కొన్ని ముఖాలు చూస్తుంటే అసలు ఆ ముఖాలు ఎప్పుడు కూడా చివరి మొదలంటే ఉంటాయి. అట్లా ఎప్పుడు వండుకోవద్దు. ఆ కోపం ఉన్నప్పుడు అర్థమునిగా చూసుకోవాలి, నవ్వుతూ ఉన్నప్పుడు అర్థమునిగా చూసుకోవాలి. ఏ ముఖం బాగుంటుంది? ఇంకా అర్థం కదా, నాకు తీవ్రంగా ఆలోచన చేస్తాను. ఏ ముఖం బాగుంటుంది? అబ్బాయి చాలా తీవ్రంగా ఆలోచన చేస్తాడు. నీ పేరేటమ్మా? నువ్వే. నవ్వుతూ ఉంటే బాగుంటుందా, కోపంగా ఉంటే బాగుంటుందా మొహం? ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎదుటి మనిషిని నవ్విస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా సీరియస్గా కోపంగా ఉండాలనుకో, ఇంట్లో సమాధానం ఉండదు. గుర్తుపెట్టుకునేవాడు, ఇంట్లో సమాధానం ఉండదు, నవ్వులు ఉండదు, సంతోషం ఉండదు. చక్కగా నవ్వుతూ ఉండాలి, చక్కగా సరదాగా మాట్లాడుకోవాలి భార్య భర్తలో. ఈ విధంగా మాట్లాడుకుంటున్న సమయంలో, సంతోషమైన సమయంలో కొంతమంది అత్తలు కదా ఏదో రకంగా వీరిద్దరి మధ్య ఏదో రకంగా గ్యాప్ తయారు చేయాలని, వేరు చేయాలని ప్రయత్నం చేసే బయట ప్రపంచం చాలా మంది చూస్తున్నాం. భర్తకు అబ్బాయి రాగానే అమ్మాయి మీద రకరకాల సాడీలు చెప్పేది కూడా ఉంటారు. అబ్బాయి రాగానే
చూసావయ్యా అమ్మాయి ఎంతమంది చేస్తుంది ఎవరైనా ఇట్లా రకంగా చాటు చెప్పి వారిద్దరి మధ్య వేరు చేసేటువంటి పనులు చేస్తూ ఉంటారు. దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడు వేరు చేయకూడదు, అది వారికి పాపం. హల్లెలూయా, అది వారికి పాపము. వేరు చేసే మనసు ఉండకూడదు, వారిద్దరు తగాదలు పెట్టే మనసు ఉండకూడదు అని వాక్యం మనకి నేర్పిస్తాం. ఏ మనుషుడు వేరు చేయకూడదు. ఒకవేళ వేరు చేయాలని చూస్తే మాత్రము అది వారికి పాపం. ఒకవేళ భార్య భర్త చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరు కొత్తగా కాబోతున్న భార్య భర్తలు, వీరికి జీవితం అంటే కొంచెం అవగాహన తక్కువ అయిపోయింది. వారిద్దరి మధ్య కొన్ని ఏమైనా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడు పెద్దలు ఏం చేయాలి చెప్పండి? పెద్దలు ఏం చేయాలి? కొండగారు ఎక్కడ ఉన్నారు? చెన్నై గారు కొండగారు మొహాల్లో కనబడతాం. ఎక్కడ తక్కున్నారు వీళ్ళిద్దరం? ఉన్నారా? బయట ఉన్నారమ్మా? ఇప్పుడు వారిద్దరికి చిన్న చిన్న సమస్యలు వస్తాయి. జీవితం అంటే వారిద్దరికి పూర్తిగా అవగాహన లేదు. జీవితం అంటే కొద్దిగా అవగాహన తక్కువ. వాళ్ళకి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పుడు వారిద్దరి మధ్య కొన్ని సమస్యలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఏం చేయాలి? చూసావా, నీకు చెప్పాను అప్పుడే, ఆ అమ్మాయి ఏం చేసిందని నువ్వు నమ్మావా, అనుభవించు అంటాడు అబ్బాయి తండ్రి. లేకపోతే చూసావమ్మా, నేను అనుకున్నా వాళ్ళు అప్పుడు అట్లా అనుకున్నా, ఇట్లా ఏం జరుగుతుంది, ఇక్కడ దూరం పెరుగుతాం. వీరిద్దరికి అవగాహన తక్కువ. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు ఏం చేయాలి? సర్దుకోవాలని చెప్పాలి, సర్దు చెప్పాలి, నచ్చ చెప్పాలి, వారిని ఒప్పించాలి, మెప్పించాలి. ఆ ఓపిక తల్లిదండ్రులకు అనుగ్రహించబడగాక. ఆమేన్. ఇప్పుడు ఇట్లా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వారికి అవగాహన కల్పించాలి, సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి. అమ్మ ఇట్లా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఎప్పుడు కూడా ఒకవైపే కాపు కాయకూడదు, కొమ్ము కాయకూడదు. ఇద్దరు వైపు చూసుకోవాలి. ఇద్దరు కూడా మనము సర్ది చెప్పుకొని సన్మార్గములో నడిపించే విధంగా ఉండాలి. అప్పుడు ఆ జీవితం ముందుకు సాగిపోతా ఉంటుంది. హల్లెలూయా. మరి కొత్త ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు, మనకి కొత్త అనుభవాలు ఎన్నో వచ్చాయి. ఎన్నో అనుభవాలు నేర్చుకుంటూ ఉన్నాం. వారికి తెలియదు. ఇప్పుడు వారికి మనం నేర్పించే విధంగా మనం ఉండాలి. అర్థమైంది అన్నది చెప్పండి. హల్లెలూయా. తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు, అత్తలుగా ఉన్నవాళ్ళు నచ్చ చెప్పాలి, అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అప్పుడు వారి జీవితం ఇంకా హ్యాపీగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. భూమి పరిమళించే విధంగా వారి జీవితం పరిమళించుగాక. ప్రార్థన చేసుకున్నామా? భోజనం టైంలో అయిపోతుంది. 10:30 గంటలకు మీరు 12 గంటలకు వచ్చారు. మీరు చాలా మంచి వాళ్ళు. ప్రార్థన చేసుకున్నాం. వివాహ కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నాం. మన మధ్య వివాహకర్త పాస్టర్ మోహన్ విలేష్ గారు మన మధ్య ఉన్నారు. దేవుని సమక్షంలో వారిని యువని కూడా ఒకటి చేయబోతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ఉన్న గొప్ప దేవ, నీ మితిలేని ప్రేమను బట్టి నీ కొందనాలు చెల్లిస్తావు. ఇంతవరకు విత్తబడిన ఈ మాటలు నీ బిడ్డల హృదయాలు పలిపించేది. ఎవరైతే ఈ మాటలు ఇవి నా కొరకే అని మనసులో దాచుకుంటారు, కుటుంబాన్ని ఆ విధంగా ప్రభావం కట్టుకుంటారు, వారిని బలపరిచి వారి కుటుంబాలు దీవించి ప్రభావం నీ కృపను నిలబెట్టు. నూతన వధువులను జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి బలపరిచి ప్రభావం వారి నూతన దాంపత్య జీవితాన్ని మీరు బలపరిచి నీ కృపను మీరు బలపరిచి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం